హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. సీజన్ మారింది కదండి. వాతావరణం చల్లగా ఉంటుంది. సాయంత్రం పూట వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు నేను ఇలా బఠానీ చాట్ చేశాను నా వేలో, అంటే మా ఇంట్లో అందరూ తినేటట్టు. ఇంతకీ రెసిపీ ఎలా చేశానో చూస్తారా? ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనిలోనే పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ వేశాను. ఇక్కడ నేను టమాటోస్కి బదులుగా డ్రై మ్యాంగో పౌడర్ వాడాను. నేరుగా టమాటో పేస్ట్ వేసుకుంటే ఇది అవసరం లేదు. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి ఉంచుకున్న బఠానీ గింజల పేస్ట్ వేశాను. ఇలా చేయడం వల్ల థిక్ గ్రేవీ వస్తుంది. దాని తర్వాత ఉడికించి ఉంచుకున్న బఠానీ గింజలను కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా. సర్వ్ చేసేటప్పుడు పైన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. క్రంచీగా కావాలనుకుంటే పైన కారపూస కూడా వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక నైట్ డిన్నర్కి అయితే సింపుల్గా రాగి ముద్ద చేశాను. రైస్ కాంబినేషన్తో ఉడికించింది కాదండి, ఓన్లీ రాగి పిండి నీళ్ళల్లో ఉడికించింది. ఈ రాగి ముద్దతో పాటు కలిపి తీసుకోవడానికి ఏదైనా పులుసు కూరలు లేదా పప్పుచారు, సాంబార్ బాగుంటాయి. నేనైతే పప్పుచారుతో సర్వ్ చేస్తున్నాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.